గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు జడ్జీల ఫోన్లు చాటుగా విన్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర. బారసా కోసం 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు కొన్న శ్రీధర్రావు వాంగ్మూలంలో కీలక నిందితుడు భుజంగరావు వెల్లడి. కాంగ్రెస్ డబ్బు పట్టుకోవడమే లక్ష్యం, ఇందుకోసం ప్రత్యేక బృందాలు. వాంగ్మూలంలో తిరుపతన్న. అంగడి సరుకుల 60 మంది శిశువుల విక్రయం. ఢిల్లీ, పూణే నుంచి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్మకం. స్టింగ్ ఆపరేషన్తో పిల్లల అక్రమ రవాణా గుట్టురట్టు. ముఠాలో 11 మంది అరెస్ట్. పరారీలో ప్రధాన నిందితులు. 16 మంది చిన్నారులు శిశు విహార్కు తరలింపు. ట్యాపింగ్పై సిబిఐ విచారణ కోరడం లేదేం? కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. విరిగింది కాళేశ్వరం పన్ను కాదు, వెన్ను అని వ్యాఖ్య. రాష్ట్రంలో కరెంటు కోతలేమీ లేవని వెల్లడి. రాష్ట్ర గీతం పూర్తి బాధ్యతలు అందేశ్రీకే అప్పగించినట్లు స్పష్టీకరణ. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియా ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాభవన్, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపులు. జాగిలాలు, బాంబు స్క్వాడ్లతో పోలీసుల తనిఖీలు. చివరికి నకిలీ ఫోన్ కాల్స్గా నిర్ధారణ. బద్రీనాథ్ దర్శనం లేకుండానే 650 మందికి పైగా భక్తులు వెనక్కి. పేర్లు నమోదు చేసుకోకపోవడంతో అధికారుల చర్య. సాక్షులను బెదిరించారు, సాక్ష్యాలను చెరిపేశారు. కవిత సాధారణ మహిళ కాదు, రాజకీయ సామర్థ్యాలున్న వ్యక్తి. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దు. ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సిబిఐ వాదనలు. తీర్పు రిజర్వ్ 30 లేదా 31 తేదీలో వెల్లడి. ఒకే కుటుంబంలో 110 ఓట్లు. బీహార్లో పార్టీలను ఆకర్షిస్తున్న చందేల్ నివాస్. అవినీతి అధికారులే చక్రం తిప్పుతున్నారు. ఆర్టీఏ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్పోస్టుల్లో భారీ ఎత్తున అక్రమాలు. లైసెన్సుల పేరు మార్పు, ఫిట్నెస్ రెన్యువల్కు ప్రత్యేక ధరలు. వసూళ్ల కోసం కొందరికి ప్రైవేట్ సైన్యం. ఆర్టీఏ కార్యాలయాల్లో అనిషా ఆకస్మిక తనిఖీలు. అక్రమాల గుర్తింపు. 2.7 లక్షలు స్వాధీనం. అశ్వరావుపేటలో లారీ డ్రైవర్ల విషయంలో అనిషా బృందం. సాయంత్రము బీటెక్ చదవచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత తప్పనిసరి. ఓయూలో గత ఏడాది ప్రారంభం. ఈ ఏడాది మరిన్ని కళాశాలలకు అనుమతి లభించే అవకాశం. విమానానికి బాంబు బెదిరింపు. అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికుల దించవేత. ఇప్పుడు సాక్షి. గొర్రెలకు మంగళం. 2వ విడత పంపిణీ చేపట్టకుండానే సబ్సిడీ గొర్రెల పథకానికి సర్కార్ బ్రేక్. గొల్లకుర్మలు కట్టిన డీడీలను వెనక్కి ఇచ్చేస్తున్న పశు సంవర్ధక శాఖ. దీనికి ప్రత్యేక దరఖాస్తు రూపొందించిన ప్రభుత్వం. గొర్రెల కోసం 3.37 లక్షల మంది ఎదురుచూపులు. 90 రోజుల్లోనే గొర్రెలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ చెప్పిన దానికి విరుద్ధంగా ఇప్పుడు డీడీల వాపస్. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే. రాచరిక గుర్తుల పేరిట తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగింపు సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విపక్షాలు చల్లే బురదలోనే కమల వికాసం. ప్రతిపక్ష నాయకులు ఎంత ఎక్కువ బురద చల్లితే అన్ని ఎక్కువ కమలాలు విరబూస్తాయని, ఆ సంగతి వారికి అర్థం కావడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వాట్సాప్లో ఫోటోలు, ముహూర్తం రోజున డెలివరీ. చిన్నారులను విక్రయించే ముఠా అరెస్ట్. 11 మంది మధ్యవర్తుల రిమాండ్. 16 మంది చిన్నారులను కాపాడిన రాచకొండ పోలీసులు. ఢిల్లీ, పూణే కేంద్రంగా దందా. ఏపీ, తెలంగాణలో విక్రయం. డిమాండ్ని బట్టి 1.80 లక్షల నుంచి 5.50 లక్షల వరకు. వివరాలు వెల్లడించిన రాచకొండ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి. ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చెక్ పోస్టుల తనిఖీలు. హైదరాబాద్ సహా 12 ప్రాంతాల్లో 15 బృందాల సోదాలు. లెక్కల్లో చూపని 2,70,720 నగదు స్వాధీనం. అనధికారిక వ్యక్తులు కార్యాలయాల్లో ఉన్నట్లు గుర్తింపు. చెక్పోస్టుల వద్ద లారీ డ్రైవర్ల నుంచి ప్రైవేట్ వ్యక్తుల వసూళ్లు. వారికి జీతాలు చెల్లిస్తున్న ఆర్టీఏ అధికారులు. 18 అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్ కోటగూడెం తలపించే ఎత్తులో నిర్మాణం కానున్న రీజనల్ రింగ్ రోడ్. వరి కోత హార్వెస్టర్లు అండర్ పాస్ల నుంచి దాటేందుకు వీలుగా RRR. కనీస ఎత్తు 5.5 మీటర్ల పెంపు. హైవేలను క్రాస్ చేసే ఇంటర్చేంజ్ల వద్ద 30 అడుగుల ఎత్తు. సొంతంగా ముందుకెళ్లాం. మేడిగడ్డపై నిపుణుల కమిటీ. కేంద్ర ఏజెన్సీలు చెప్పినట్లే నడుచుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్. మేడిగడ్డ ఎంతో కొంత నింపినా సుందీళ్ళ అన్నారం ఉంటాయో ఊడుతాయో తెలియట్లేదు. భారీ వరదలు వచ్చి ఎలంపల్లి నిండితే ఆ వరద ఎత్తిపోసిన నీరు 3 బ్యారేజీల నుంచే కిందికి పోవాలి. ఇది 32 పళ్లలో ఒక పన్ను విరగడం లాంటి సమస్య కాదు, వెన్నెముక విరిగింది. కాళేశ్వరం అంచనాల పెంపుపై విచారణకు ఆదేశిస్తే మొత్తం ప్రాజెక్టే ముందుకెళ్లదు. ఫోన్ ట్యాపింగ్పై కేసీఆర్, హరీష్ రావులు సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు? ఇందులో తన జోక్యం లేదన్న సీఎం. హైకోర్టు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశాం. పలు న్యాయవాదుల, జర్నలిస్టుల్ని వదలలేదు. ఎన్నికల కోసం 2 ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ఏర్పాటు. ఇంటెలిజెన్స్లో టాప్ సీక్రెట్ సెల్ పేరుతో స్పెషల్ వింగ్.
నేర అంగీకార వాంగ్మూలంలో బయటపెట్టిన భుజంగరావు ఇప్పుడు ఆంధ్రజ్యోతి కేసీఆర్ను విచారించాలి, ఆయనకు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి, అప్పుడే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయి. హైకోర్టు జడ్జి ఫోన్ పైన నిఘా, జస్టిస్ శరత్ వద్ద ప్రభుత్వ బీఆర్ఎస్ నేతల కేసులు ఉండడంతో ఆయన ఫోన్ ట్యాప్. కొండ చర్యలు క్వారీ కూలి 27 మంది మృతి, క్వారీలో చిక్కిన మరికొందరు. మిజోరంలో రీమాల్ బీభత్సం, భారీ వర్షాలకు పలుచోట్ల కూలిన కొండ చర్యలు. 6 నెంబర్ హైవేపై రాకపోకలకు అంతరాయం. 3 రోజులు సుర్రుమంటున్న ఎండలు, 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి, అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. లారీ వాళ్ళల్లా వెళ్లి ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీపీ దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాల్లో ఏకకాలంలో సోదాలు. కస్టమర్ల ఏసీబీ డెకాయ్ ఆపరేషన్, 2.7 లక్షల నగదు స్వాధీనం. ధాన్యంపై పీఠముడి, నిరుడు యాసంగిలో సేకరించిన ధాన్యంలో చాలా వరకు బహిరంగ మార్కెట్లో విక్రయం. బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు, టెండర్లలో ఎక్కువ ధర కోట్ చేసిన ఏజెన్సీలు. లోడ్ ఎత్తాలంటే ధాన్యం లేదు, కార్పొరేషన్కు ఏజెన్సీల లేక, ఏజెన్సీలకు ఆ వడ్లు ఇప్పించడం ఎలా? మిల్లర్ల నుంచి డబ్బు వసూలు చేయాలా లేదంటే చర్యలా? సర్కార్కు సవాల్గా మారిన వైనం. శిశుపాపులు, అంగట్లో సరుకులుగా నెలల వయసు బిడ్డలు, అంగట్లో సరుకుగా నెలల వయసు బిడ్డలు. ఢిల్లీ, ముంబై, పూణే కేంద్రాలుగా వాట్సాప్లో ఫోటోలు పెట్టి మరీ విక్రయం. తెలంగాణ, ఏపీలో పిల్లలు లేని వారి కోసమే 5 లక్షల ధర. బేరం కుదిరితే 2 రోజుల్లో అందజేత. మహిళా ఆర్ఎంపీపై స్టింగ్ ఆపరేషన్. అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేసిన రాచకొండ పోలీసులు. 16 మంది శిశువుల స్వాధీనం, అదుపులో 30 మంది నిందితులు. 6 ఏళ్లలో 60 మంది పిల్లలు విక్రయించినట్టు వెల్లడి. నిర్ధారణ ఇప్పుడు వెలుగు. జూలైలో కులగణన, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ల కసరత్తు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్లైన్స్ ఖరారు. బీసీ ప్రజా సంఘాల, పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ. కవితకు బెయిల్ ఇవ్వద్దు, సాక్షులను బెదిరించారు, ఆధారాలను ధ్వంసం చేశారు. లిక్కర్ స్కామ్లో ఆమెనే కింగ్ పిన్. ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సిబిఐ వాదనలు. ఇది అక్రమ అరెస్ట్, కవిత లాయర్. మూసిన వాదనలు, తీర్పు రిజర్వ్. బీఆర్ఎస్ సర్కార్ లెక్క, ఫోన్ ట్యాపింగ్ చేయం, ప్రజాపాలన అందిస్తాం. ఎన్నికల కోడ్ వల్ల ఫోన్ ట్యాపింగ్పై రివ్యూ చేయలే సీఎం రేవంత్. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లే కీలకం, ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను అన్యాయం చేస్తున్నాయి మోదీ. అందుకే ఈ అంశంపై నేను మాట్లాడుతున్నా. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను మైనారిటీలకు ఇవ్వాలని చూస్తున్నారు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని కామెంట్స్. రేపు కన్యాకుమారికి మోదీ, 48 గంటల ధ్యానం. జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు ఎవరిని వదలలేదు. బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్. పచ్చిమిర్చి 120, టమాటా 50. భారీగా పెరిగిన కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు. బీరకాయ, వంకాయ, క్యాప్సికం ఏదైనా కిలో 80. చింతపండు 120, అల్లం 200, ఎల్లిగడ్డ 320, పల్లి నూనె 180, కందిపప్పు 200. 2-3 రోజుల్లోనే 30% పెంపు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. టారెత్తిస్తున్న ఎండలు, భగభగమంటున్న భానుడు. దేశ రాజధాని ఢిల్లీలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత. 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ. జూన్ నుంచే భారీగా వర్షాలు, రుతుపవనాల రాకతో ముందస్తుగా వానలు. భారత వాతావరణ శాఖ వెల్లడి. బెంగాల్లో భారీ మెజారిటీ మాదే, ఒడిశాలో పూర్తిగా మాదే పైచేయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో సంచలనం. కేసీఆర్కు తెలిసే లిక్కర్ స్కామ్ వ్యవహారం కోర్టుకు తెలియజేసిన ఈడీ. పాక్ పేరు చెప్తేనే కాంగ్రెస్కు వణుకు. ఆక్రమిత కాశ్మీర్పై మాట్లాడడంలో వెనకంజ. ఒడిశా ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా. పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన. జయ జయ హే తెలంగాణ గీతం గురించి తెలుసా? రాజముద్రలో మార్పులపై మండిపడ్డ కేటీఆర్. తెలంగాణలో విద్యుత్ సమస్య లేదు, వినియోగం పెరగడంతో కొన్ని చోట్ల అవాంతరాలు. ఫోన్ ట్యాపింగ్పై మౌనం ఎందుకు? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అవన్నీ చర్చిస్తాం. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది, అది నేను ముందే చెప్పా. గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంటు బిల్లు కట్టాం. మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్. కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం. రాచరిక ఆనవాళ్లకు ఇక్కడ చోటు లేదు. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. కేజ్రీవాల్కు సుప్రీం షాక్. బెయిల్ పొడిగింపు అభ్యర్థన తిరస్కరణ. చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా. పక్కా సమాచారంతో 16 మంది చిన్నారులకు రక్షణ. ఆర్ఎంపీ డాక్టర్తో సహా మరో 2 అరెస్ట్.